తీసుకున్న పెసరపప్పు అనేది బాగా ఉడికిన తర్వాత గరిటెతోటే ఇలా మెదుపుకున్నామంటే అక్కడక్కడ పప్పు కనబడుతూ కొద్దిగా పప్పు అనేది బాగా మెదిగి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని తాలికల్ని కూడా వేసేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత నిదానంగా గరిటెతోటి కలుపుకుంటూ ఉన్నామంటే మరీ విరిగిపోయినట్టుగా అయిపోవు. వీటిని వేశాక మరీ ఎక్కువగా కలిపేసుకున్నా ఇవి బాగా విరిగిపోయినట్టుగా వచ్చేస్తాయి. అలాగని కలపకుండా వదిలేసినా కూడా అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత వీటిని ఒకసారి చెక్ చేసుకుంటే బాగా ఉడికితే కనుక దీంట్లోకి మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసుకుని వీటిని నిదానంగా ఉడికించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి అంతా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, పప్పు ఉండ్రాళ్ళు